పనగూడెం చెప్పిన. నా పేరు వెంకటేష్. అది కొనటవాడ ఉత్తరపాలెం వీరవసరం మండలం. నేను నా గల్ఫ్ కంట్రీలో చేసే వచ్చి మేము ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. మ్యారేజ్ చేసుకున్నాను. మా ఊరు పెద్దని సంఘం కలిసి ఇష్టపడ్డాము. పెళ్లి చేసుకున్నామని చెప్పి సంఘ పెద్దలందరినీ మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి మీరు ఏదైనా న్యాయం చేసి పెట్టమని అడిగితే ఎస్సీ మినహా బీసీ పై కాస్ట్ని తప్ప బీసీ కింద ఎస్సీ కాస్ట్ని మేమైతే ఒప్పుకోమని చెప్పారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ మీటింగ్ పెట్టి కొంచెం రిక్వెస్ట్ చేసి ఊర్లో వద్దు బయట చేసుకోమని చెప్పేసి అన్నారు. మనం బయట చేసుకుంటాను, అలాగైనా రండి, అక్షంతలు వేసి భోజనం చేసి రండి అంటే అలా కూడా మేము రాము. ఎస్సీ పెళ్ళికి మేము వస్తే మీ పెళ్ళికి వస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి అలాగే చేసుకుంటారు పెళ్ళి నీట్లాగే. అప్పుడు ఊరంతా పాడైపోతుంది. ఇది మేము అంగీకరించము, మేము రాము, జనాలు కూడా రానేము, కుర్రోళ్ళని రానేము, ఊరి నుంచి ఎవరో రారు, మీరు ఎవరికి చెప్పొద్దు, మీ కుటుంబ సభ్యులకి ఓన్లీ మీ రిలేటివ్స్ని చెప్పుకోమని చెప్పేసి అన్నారు. అయినా సరే నేను నా ధర్మ ప్రకారం ఊళ్ళో వాళ్ళందరికీ కుర్రోళ్ళకి అందరికీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ గుడి దగ్గర నేను కేకేసి వాళ్ళు మీరు ఎందుకు ఇలా చెప్పారు, మీరు చెప్పొద్దు అన్నా కదా, ఎందుకు అలా చెప్పారు అని చెప్పి మళ్ళీ మమ్మల్ని అడగడం జరిగింది. అయినా సరే నా ధర్మ ప్రకారం నేను అడిగాను అని చెప్పాను. తర్వాత నేను ఇష్టం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వెళ్ళి ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళంతా అందరినీ అడిగాము, పెళ్ళికి రండి అని చెప్పాను. కానీ సంఘం వెళ్ళొద్దని నిర్ణయం తీసుకుని ఊళ్ళో వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఊళ్ళో అందరూ చెప్పారు. ఎవరు పెళ్ళికి రావలేదు, అసలు ఒకరు రాలేదు. సంఘం ఏం చెప్పిందో దానికి కట్టుబడితే ఊరికి కూడా ఒక్కరు కూడా రాలేదు. నా ఫ్యామిలీతో, నా రిలేషన్తో, నా సంబంధం ఉన్న వాళ్ళతో మాది నాకు పెళ్లి జరిగింది. ఊళ్ళో మటుకే సంఘం ఏం చెప్పారు, పెద్దలు ఏం చెప్పారో వాళ్ళ మాటల మీద పోయింది. ఒక్కరు కూడా గౌరవించి బయటికి ఊళ్ళోనే వద్దన్నారని చెప్పి బయట పెళ్లి పెట్టుకున్నా సరే మళ్ళీ బయట పెళ్ళికి కూడా ఒక మనిషి కూడా రాలేదు ఊళ్ళో నుంచి. అది ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి నా పేరు యావతి, మాది ఏలూరు మండలం శ్రీపురం. మేము పలానా వీరవసరం మండలం చెందిన ఉత్తరపాలెం దొంగ వెంకటేష్ని లవ్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను. నిన్న రాత్రి మ్యారేజ్ జరిగింది. చెప్పవలసిన సంఘటన ఏమిటంటే, నా ఫంక్షన్ పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇంతకుముందు ప్రేమించుకున్న తర్వాత మేము ఈ ఊరికి చాలా ప్రాసెస్ ఉందని చెప్పారు. కాకపోతే నేను ఫస్ట్ నమ్మలేదు, ఇది రాంగ్ చెప్తున్నాడేమో అనేసి అబ్బాయి నేను అనుకున్నాను. తర్వాత ఒకసారి నిజంగా అయితే కనుక ఒకసారి కనుక్కోమని చెప్పాను. చెప్తే వాళ్ళు సరే అనేసి తల్లిదండ్రులతో కలిసి ఈ అబ్బాయి కూడా పెద్దల్ని అడగడం జరిగితే వాళ్ళు ఒప్పుకోననేసి మొక్కం లేకుండా చెప్పేశారు. తర్వాత వచ్చి ఇంకా ఇష్టపడ్డాం కదా అని చెప్పి ఇద్దరం పెళ్ళికి సిద్ధపడ్డాము. ఊరి నుంచి ఎవరు కూడా ఫ్రెండ్సే కాదు, తనకు సంబంధించిన రిలేటివ్సే కాదు, ఊరి నుంచి ఎటువంటి ఒక మనిషి కూడా రాలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి నిర్ణయించాలని నేను వేడుకుంటున్నాను. నా వల్ల వీళ్ళ ఫ్యామిలీ చాలా ట్రస్ట్కి వెళ్తున్నారు. ఎందుకంటే నేను ఇష్టపడిన అబ్బాయి తన తల్లిదండ్రుల కోసం చాలా ప్రాసెస్ చేశాడు. తర్వాత వచ్చి వాళ్ళు ఒప్పుకున్నారు కదా అనేసి వీళ్ళు వెళ్ళి తల్లిదండ్రులు కూడా పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుని కూడా అడగడం జరిగినా కానీ వాళ్ళు మొహమాటం లేకుండా మాకైతే ఎస్సీ కులం వాళ్ళకి చెందిన మనిషిని అయితే ఈ ఊరికి పెళ్లి చేసుకోవడానికి మేము అంగీకరించమని చెప్పారు. ఆ విషయంలో నేను బాధపడ్డాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఒకసారి నిర్ణయించండి. నాకు ఏదైనా కానీ న్యాయం కావాలని కోరుకుంటున్నాను. వీళ్ళు నేను ప్రేమించిన అబ్బాయి నా భర్తగా అంగీకరించినా కానీ తల్లిదండ్రుల విషయంలో, ఫ్యామిలీ విషయంలో చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కానీ ఎందుకు చేసుకున్నానా అని చాలా బాధపడుతున్నాను. నాకు దీనికి దయచేసి మీరు సహాయం చేస్తారని నేను వేడుకుంటున్నాను.